నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బీజేపీ సీనియర్ నేత ఏనుగుల తిరుపతి అన్నారు. ఇటీవల ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం విదితమే. ఈ మేరకు ఆయన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ఈటెల రాజేందర్ కోసమే బీజేపీలోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఈటెల గెలుపు కోసం కృషి ఇచ్చేస్తానని, తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేసి పోరాడామని, అయినా కూడా పార్టీలో ఎలాంటి గుర్తింపు గౌరవం లేదని, అందుకోసమే పార్టీని వీడి బీజేపీలో చేరి ఈటెల రాజేందర్ వెంట నడుస్తున్నట్లు తిరుపతి వెల్లడించారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోయి ఈటెల రాజేందర్ విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. నేపథ్యంలో ఆయన ఆహ్వానం మేరకు ఆయన గెలుపులో నా వంతు కృషి ఉండాలనే ఉద్దేశం కొద్దీ మేమంతా కలిసి ఉద్యమం చేసిన నేపథ్యం ఉన్నది కాబట్టి, ఆయన నాయకత్వంలో మేమందరం 2001 నుంచి పనిచేసినాం కాబట్టి ఆయన ఆహ్వానం మేరకు నేను భారతీయ జనతా పార్టీలో మళ్ళీ రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మల్కాజిగిరి ప్రజలు చాలా చైతన్యవంతులు. మన ఇంతకుముందు మల్లారెడ్డి గారికి రాజకీయ జీవితం ఇచ్చిండ్రు, తర్వాత ఆయన మంత్రి అయినరు, తర్వాత ఒక ప్రశ్నించే గొంతు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ఓడిపోయినప్పటికి కూడా మల్కాజిగిరి ప్రజలు ఆయన బ్రహ్మరథం బట్టి ఇక్కడ గెలిపించిండ్రు. ఆయన ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. మళ్ళీ ఈరోజు మల్కాజిగిరి ప్రజలు ఆ చైతన్యాన్ని మరోసారి చాటి రాజేంద్రన్న గారిని 3 లక్షల మెజార్టీతో గెలిపిస్తారు. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మల్కాజిగిరి ప్రజల చైతన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ రాజేంద్రన్ గారి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనే తెలంగాణకు ప్రతి గడప గడపకు తెలిసిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. 20 సంవత్సరాల నుంచి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరిచి ఈరోజు మల్కాజిగిరి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశం కొద్దీ నేను పార్టీలో జాయిన్ అయినా. మోడీ గారి నాయకత్వం కావచ్చు, ఈరోజు మోడీ గారి చరిష్మా కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఒక వేవ్ నడుస్తున్నది. ఈ వేవ్లో మన తెలంగాణలో కూడా 12 సీట్లు గెలిచే విధంగా, అది నేను చెప్పడం కాదు, పత్రికా విలేకరులు మీకు కూడా తెలుసు, ప్రజలే చెప్తున్నారు. దేశంలో కూడా ఔర్ ఏక్ బార్ 400 అనే ఒక నినాదం కొద్దీ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి తప్పకుండా 400 సీట్లు అనేది ఒక టార్గెట్ను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రీచ్ చేస్తుంది మోడీ గారి నాయకత్వంలో. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే ఒక గురుస్థానం పొందే విధంగా మోడీ గారి నాయకత్వం కానీ, మోడీ గారి చరిష్మా కానీ, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత వైపు చూస్తున్నామంటే దానికి కారణం మన నరేంద్ర మోడీ గారు. 2 దేశాలు యుద్ధం చేస్తుంటే కూడా యుద్ధాన్ని ఆపిన చరిత్ర మన నరేంద్ర మోడీ గారు.